బ్రేకింగ్ న్యూస్. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు భారీగా పెట్టుబడులు సాధించారు. ఏకంగా 1,78,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లతో రికార్డు క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో విషయాన్ని కేసీఆర్, కేటీఆర్లు జీర్ణించుకోలేకపోతున్నారంటూ హైదరాబాద్ వ్యాప్తంగా బ్యానర్లు వెలిశాయి. కేసీఆర్, కేటీఆర్లకు ఈనో ప్యాకెట్లు అంటూ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో భారీ పెట్టుబడులను, తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ బ్యానర్లు కనిపిస్తున్నాయి. కడుపు మంట తగ్గేందుకు బీఆర్ఎస్ నేతలు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ భారీగా హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. డైజెస్ట్ ది గ్రోత్ పేరుతో ఏర్పాటైన ఈ బ్యానర్లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. చూస్తూ ఉన్నాము విజువల్స్ లో. పెట్టుబడులను చూసిన వెంటనే కడుపు మంటలా ఉందా అన్నట్లు కాంగ్రెస్ నేతలు అక్కడ హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు భారీగా పెట్టుబడులు సాధించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఈ సక్సెస్ఫుల్ పెట్టుబడులు సాధించారన్నంత కారణంగా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈనో ప్యాకెట్లు తాగండి అని చెప్పి హోర్డింగ్స్ వెలువరించినట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, నిన్న దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత పూర్తిగా ఎన్ని అయితే దావోస్ నుంచి పెట్టుబడులు వచ్చాయో వాటిపైన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ సంఖ్యలు చెప్తుంటే, ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు దీన్ని ఓర్చుకోలేకపోతున్నారు. గత 10 ఏళ్లతో పోల్చుకుంటే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు నిన్నటి నుంచి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మొదటిగా బల్మూర్ వెంకట్ ఎవరైతే బీఆర్ఎస్ నేతలకు ప్రధానంగా కేటీఆర్ కు, కేసీఆర్ కు ఈనో ప్యాకెట్స్ పంపిస్తూ వాటిని వాళ్ళ ఇంటికి కూడా పంపిస్తూ నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మిగతా నేతలు కూడా ఇదే చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈనో ప్యాకెట్స్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ కు ఈనో ప్యాకెట్లు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వీటికి సంబంధించినటువంటి బ్యానర్లను కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. దావోస్ పర్యటనలో దాదాపు 10,78,000 కోట్ల పెట్టుబడులు తెచ్చి రికార్డు సృష్టించినటువంటి సీఎం ని చూసి వీళ్ళంతా కూడా ఓర్చుకోలేకపోతున్నారు. సో మీకు ఈ వార్తను మీరు జీర్ణించుకోకపోతే ఈనో ప్యాకెట్ తాగి జీర్ణించుకోండి అంటూ కూడా నిన్నటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. కడుపు మంట తగ్గేందుకు బీఆర్ఎస్ నేతలు ఈనో ప్యాకెట్ అంటూ కూడా పెద్ద ఎత్తున నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ హోర్డింగ్స్ పెట్టారు. పెట్టుబడులు చూసి కడుపు మంట వాడకి ఈనో అనే పేరుతో హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. దాని పక్కనే కేసీఆర్, కేటీఆర్ ఫోటోలను కూడా వేశారు. మరొక వైపు ఈనో ప్యాకెట్ ఫోటోలు కూడా వేశారు. డైజెస్ట్ ద గ్రోత్ అంటూ కూడా బ్యానర్లు వేసినటువంటి సిచ్యువేషన్. హైదరాబాద్ మొత్తం కూడా ఈ రోజు ఈనో ప్యాకెట్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసి పబ్లిక్ మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇదంతా అని పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా తిరిగిస్తూ ఉన్నారు. హేమ, చూస్తున్నాం అంటే కోల్డ్ వార్ జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది ఆ హోర్డింగ్స్ అన్ని చూస్తూ ఉంటే. సో అదర్ పార్టీస్ కూడా స్పందిస్తూ ఉన్నాయి, అంటే ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి ఇందాక మన చామల కూడా ఫైర్ అవ్వడం జరిగింది. సో ఇదంతా చూసి మరి హోర్డింగ్స్ అవన్నీ చూసి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ఇప్పటి వరకు దీనిపైన బీఆర్ఎస్ నేతలు స్పందించలేదు. కేవలం ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు మాత్రమే గత 10 ఏళ్లతో పోలిస్తే ఈసారి దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి 10 లక్షలకు పైగా కోట్లను పెట్టుబడులను తీసుకొచ్చారు. కేటీఆర్ అనేక సార్లు దావోస్ కి వెళ్ళాను, దావోస్ లో ఎన్నో కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు, కానీ అందులో వాస్తవం లేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు చూసి బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం గతంలో కూడా చూసాము ఇలాంటి పరిణామాలు. సో ఇప్పుడు కూడా ఈనో ప్యాకెట్లను కేసీఆర్ ఇంటికి, అదేవిధంగా కేటీఆర్ ఇంటికి కూడా పంపిస్తున్నారు. ఏకంగా హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఇంటర్నల్ గా కోల్డ్ వార్ జరుగుతుంది. దీనిపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించడం లేదు. ఇందాక మనం ఎంపీ చామల కిరణ్ కూడా
ఏంటి మీరు ఈనోకి ఇంకా పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నారు అని అడిగినటువంటి సమయంలో ఇది పబ్లిసిటీ కాదు, కేవలం వాళ్ళ హెల్త్ ని మేము దృష్టిలో పెట్టుకొని, అంటే బీఆర్ఎస్ నేతల హెల్త్ ని మేము దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఈనో ప్యాకెట్ పంపుతున్నాము. ఎందుకంటే మా సీఎం చేసినటువంటి రికార్డ్ ని చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కడుపు మండినప్పుడు ఎవరైనా సాధారణంగా తాగేది ఈనో ప్యాకెట్సే కాబట్టి ఈనో ప్యాకెట్స్ ని పంపిస్తున్నాము. ఈనో తాగైనా వాళ్ళు జీర్ణించుకొని కడుపు మంటని చల్లార్చుకోవాలని కూడా పంపిస్తున్నామని చెప్పడం జరిగింది. మొత్తానికైతే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈనో ట్రెండ్ కొనసాగుతుందనే చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ హేమ.